నిజంగానే ఆయుర్వేద మందులు వేడి చేస్తాయా? ఎందుకు ఆయుర్వేద మందులు స్లోగా పనిచేస్తాయి? హాయ్, హలో, దిస్ ఈజ్ డాక్టర్ సి వినూత్న, యువర్ పెల్విక్ డాక్టర్. మనకి ఆయుర్వేదంలో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డిసీజ్ అనేవి జిఐటీని బేస్ చేసుకొని ఉంటాయండి. అంటే 70% ఆఫ్ డిసీజెస్ అన్నీ కూడా మన యొక్క డైజెస్టివ్ ఫైర్ అనేది డిమినిష్ అయితే వచ్చేటువంటి డిసీజెస్. రిమైనింగ్ 30 ఏంటంటే మనకి బాడీ హీట్ ఎక్కువ అవడం వల్ల వచ్చేటువంటి డిసీజెస్. సో ఈ 70% ఆఫ్ డిసీజెస్ గురించి నేను మాట్లాడుతున్నాను. అంటే ఈ 70% డిసీజెస్లో ఫస్ట్ మనకి డైజెస్టివ్ ఫైర్ లో అవుతుందన్నమాట. అంటే ఆకలి ఉన్నా లేకపోయినా తినేయడం, ఉంది కదా అని తినేయడం, ఖాళీగా అటు ఇటు తిరుగుతున్నాం కదా అని తినేయడం. సో ఇవన్నీ కూడా డైజెస్టివ్ ఫైర్ని తగ్గిస్తుంది. సో ఇది ఒకరోజు మిరాకిల్ లాగా ఏదో మంత్రం వేసినట్టు ఈ రోజు చేయగానే రేపుకి కనిపించదండి. అందరికీ కాస్తో కూస్తో కొంచెం ఇమ్యూనిటీ పవర్, కొంచెం వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది. సో వెంటనే ఏం కనిపించదు, అది సర్టెన్ స్టేజ్కి అచీవ్ అవ్వాలన్నమాట. సో ఇలా తీసుకోవడం వల్ల కంటిన్యూస్గా ఈ డైజెస్టివ్ ఫైర్ తగ్గుముఖంలో ఉన్నప్పుడు మనం ఇవ్వాల్సినటువంటి లంఘనం చేయడం బదులు ఎక్కువ ఫుడ్ మనం బాడీలోకి ఇవ్వడం వల్ల సో అది డైజెషన్ సరిగ్గా అవ్వదు. సో డైజెషన్ సరిగ్గా ఉన్నటువంటి ఆ పదార్థం ఆము అనేటువంటి ఒక టాక్సిక్ మెటీరియల్ని మన బాడీ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో ఈ టాక్సిక్ మెటీరియల్ అనేది ఓవర్ నైట్ ఏమి మనకి రిజల్ట్ చూపించదు. కొన్ని డేస్, అంటే ఆ మనిషి యొక్క వ్యాధి నిరోధక శక్తిని బట్టి, తన యొక్క ఎక్సర్సైజ్ని బట్టి, వ్యాయామ శక్తిని బట్టి, తను చేసేటువంటి డే టు డే లైఫ్లో ఉన్నటువంటి అన్ని రకాల వర్క్స్ని బేస్ చేసుకొని ఆమె యొక్క క్వాలిటీస్ని అది బాడీలో ఎక్కడైతే వీక్గా ఉంటాడో అక్కడ తీసుకెళ్ళి అది పుట్ ఆన్ చేస్తుంది అనమాట. ఇప్పుడు అతను ఏదైనా హెవీగా వెయిట్ లిఫ్ట్ చేస్తున్నటువంటి వ్యక్తులు అనుకోండి, వాళ్ళకి మేబీ స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఎవరైనా ఎక్కువ కంటిన్యూస్గా కూర్చొని సెడెంటరీ హ్యాబిట్స్ ఉన్నటువంటి వ్యక్తులైతే వాళ్ళకి ఆటో ఇమ్యూన్ డిసీజెస్గా మారవచ్చు. కొంతమందికి రుమటైడ్ ఆర్థరైటిస్గా మారవచ్చు. వీటన్నిటికీ ప్రధాన కారణం ఆము. సో ఇటువంటి ఆమాన్ని మనము ఆయుర్వేదంలో దీన్ని పాచనం చేయాలన్నమాట. అంటే ఆల్రెడీ మొత్తం ఛానల్స్లోకి వెళ్ళిపోయినటువంటి ఆమాన్ని పాచనం చేయాలంటే హీట్ ప్రొడ్యూస్ చేసేటువంటి డ్రగ్స్ని ఇస్తే మాత్రమే అది పాచనం అవుతుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఏదైనా స్టవ్ మీద కుక్ చేస్తున్నప్పుడు లో ఫైర్ మీద కుక్ చేయాలి అంటే అది ఎన్ని రోజులు పడుతుంది, టైం అవుతుంది కదా అని తీసేసుకుంటారు, అవునా? అదే కరెక్ట్ ప్రాపర్ ఫైర్ ఉన్నటువంటి స్టవ్ మీద కుక్ చేస్తే కరెక్ట్గా ఫుడ్ అనేది కుక్ అవుతుంది. అలాగే మన బాడీలో కూడా ఈ లో డైజెస్టివ్ ఫైర్ ఉన్నప్పుడు మనం తీసుకున్నటువంటి ఆహారం అండర్ కుక్డ్ ఫుడ్ లాగా ఉండిపోయి అది ఆమం అనేదిగా టాక్సిక్ మెటీరియల్ ఫామ్ అయ్యి ఈ 70% డిసీజెస్ అని చెప్పాను కదా, ఈ 70% డిసీజెస్కి ప్రధాన కారణంగా ఉంటుంది. జ్వరంలో మీన్స్ ఫీవర్లో కొన్ని టైప్స్ ఆఫ్ ఫీవర్ దగ్గర నుంచి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వరకు మ్యాక్సిమం కూడా ఈ ఆమం అనేది రెస్పాన్సిబుల్ ఫ్యాక్టర్ అనమాట. రిమైనింగ్ 30% బాడీ హీట్ ఎక్కువ అవడం వల్ల వచ్చేటువంటి డిసీజెస్. ఇప్పుడు ఒక పేషెంట్ రివ్యూ ఇస్తుందండి. అంటే ఆవిడ దాదాపు 4 months కంటిన్యూస్గా యూటీఐ ప్రాబ్లంతో బాధపడింది. తను లోయర్ యాంటీబయాటిక్ నుంచి యూటీఐ రిలేటెడ్ హయ్యర్ యాంటీబయాటిక్ వరకు టోటల్ అన్ని అల్లోపతిక్ మెడిసిన్స్ అన్నీ వాడేసింది. బట్ తనకి సిమ్టమ్స్ తగ్గలేదన్నమాట. అంటే తన యూరిన్కి వెళ్ళాలంటే భయపడేది. అంటే అంత బర్నింగ్ సెన్సేషన్ పెల్విక్ లోయర్ బాడీలో తనకి ఎప్పుడు కూడా బర్నింగ్ సెన్సేషనే ఉండేది. తను నా దగ్గరకు వచ్చింది అక్టోబర్ 2025 వచ్చింది. తను వచ్చినప్పుడు నేను అడ్వైస్ చేశాను, అమ్మ ఇది ఒక 40 days టైం తీసుకుంటుంది అని. తను అంటే తన బాధను కూడా నేను అర్థం చేసుకోగలను. అమ్మ మేడం 40 days నేను వెయిట్ చేయలేను అనింది అనమాట. అంటే నేను మ్యాక్సిమం అప్పర్ లిమిట్ చెప్పాను అనమాట. అయితే పేషెంట్స్ ఏంటంటే అప్పటి వరకు వాళ్ళు ఫేస్ చేసినటువంటి కడ్డిల్స్ని ఒక్కసారిగా మేము అంటే ఆయుర్వేద మందులు ఏమి మిరాకిల్స్ చేయవండి. అంటే ఈ రోజు తీసుకోగానే ముసుగు వేసినట్టు పక్క రోజుకి వెంటనే ఏం నొప్పి తగ్గదు. ఎందుకంటే ఇది రూట్ కాజ్ నుంచి తీసుకొస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక బిల్డింగ్ ఉందనుకుందాం. బిల్డింగ్ అనేది ఒక హ్యూమన్ బాడీ లాగా. సో మీరు బిల్డింగ్ని క్లీన్గా కొత్తగా చేయాలి అంటే పైన పెయింట్లు వేసి కొత్తగా చూపించగలం కొన్ని మెడిసిన్స్ ద్వారా. అలాగా ఆయుర్వేద మందులు అనేవి మన బాడీని ట్రీట్మెంట్ చెయ్యవు. ఇది ఇన్నర్ నుంచి టోటల్గా మొత్తం ఆ బిల్డింగ్ లోపల ఈవెన్ కిచెన్ నుంచి బాత్రూమ్ నుంచి మొత్తం ఎలాగైతే క్లీన్ చేస్తేనే అది క్లీన్గా ఉందని చెప్పగలము. ఆయుర్వేద మందులు కూడా అలానే పనిచేస్తాయి. వీటి యొక్క సహజ తత్వం అలాంటిది. సో ఆయుర్వేద మందులు స్లోగానే పనిచేస్తాయి, బట్ రూట్ కాజ్ని కంప్లీట్గా క్లియర్ చేస్తాయి. మరి ఈమెకి యూటీఐ ప్రాబ్లము. సో ఈమెకి నిజంగా మందులు వేడి చేసే పని అయితే ఈమెకి తగ్గకూడదు కదా.
అంత బర్నింగ్ సెన్సేషన్ ఉన్న ఆవిడకి మరలా ఆయుర్వేద మందులు వాడితే బర్నింగ్ సెన్సేషన్ అనేది పెరగాలి కానీ తగ్గకూడదు కదా. మరి ఆవిడ ఏం చెప్తుందో మీరే ఆవిడ మాటల్లో వినండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రావణి. నేను సూలూరుపేట నుంచి వచ్చాను. యూటీఐ ప్రాబ్లం, యూరిన్ ఇన్ఫెక్షన్‌తో 3 మంత్స్ నుంచి బాధపడుతూ ఉన్నాను. అన్ని హాస్పిటల్ తిరిగాను. యూరిన్‌కి సంబంధించి అన్ని యాంటీబయోటిక్స్ వాడాను. నో రిజల్ట్ అండి నాకు. తర్వాత సూలూరుపేటలోనే ఒకసారి నాకు చెప్పారు. నాయుడుపేటలో శతాయు ఆయుర్వేద క్లినిక్ ఉందని, అక్కడికి వెళ్ళమని ఒకసారి. సరే అన్నీ తిరిగాను కదా! దీన్ని కూడా చూద్దామని వచ్చి వినూత్న మేడంని కన్సల్ట్ అయ్యాను. నాకు 40 డేస్‌లో ఆ ప్రాబ్లమ్ నుంచి నాకు కొంచెం రిలీఫ్ పూర్తిగా వచ్చేసిందండి. థ్యాంక్ యూ సో మచ్ నా శతాయు ఆయుర్వేదిక్ క్లినిక్ అండ్ వినూత్న మేడం గారికి.